హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ ఫన్నీ వీడియోస్. ఈరోజైతే మా పొట్టికి ఫుల్ ఫీవర్ ఉంది ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా ఏంటంటే నిన్న నైట్ నైట్ నుంచి ఫుల్ ఫీవర్ ఉంది. డ్యూటీకి వెళ్దామని చెప్పి రెడీ అయింది. ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంది. నైట్ తగ్గుతుందేమని నైట్ వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా కూల్ అయింది. మళ్ళీ మార్నింగ్ లేచే వరకు టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది. ఏంటంటే డ్యూటీకి మొన్న అంతకుముందు 2 డేస్ బ్యాక్ లీవ్ పెట్టింది. మళ్ళీ ఈరోజు లీవ్ పెడితే వాళ్ళ కాంట్రాక్ట్ తిడతాడని చెప్పేసి, లేదు ఎలా అయినా వెళ్ళాలి, మ్యాన్ పవర్ లేదు, ఈరోజు నాకు మళ్ళా ఇబ్బంది అవుతుంది, వర్క్ ఫుల్ ఉంది, చేసుకోవాలి అని చెప్పేసి వెళ్తా అంటే, లేదు ఈరోజు లీవ్ తీసుకో, ఫీవర్ వస్తుంది కదా, కావాలంటే నేను మాట్లాడతా మీ కాంట్రాక్ట్ తోటి అని నేను చెప్పాను. చెప్పినా కూడా లేదు నేను వెళ్తా అని చెప్పి అలానే చేస్తే మార్నింగ్ అన్నం కూడా వండుకోలేదు ఫ్రెండ్స్. అలానే టిఫిన్ చేసుకున్నా వెళ్ళిపోదాం అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. సరే ఇంకా అని చెప్పి తీసుకెళ్ళాను. నాకు మనసు ఒప్పలేదు. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత కంపెనీ దగ్గర కాంటాక్ట్ నేను మాట్లాడా. ఇట్లా ఏమన్నా అంటే, మా వైఫ్కి ఫీవర్ వస్తుంది ఫుల్గా, ఈరోజు రాదు, రిటర్న్ అన్న పంపించండి అంటే సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసి పంపించేసిండు. పంపించే వరకు ఇంటికి తీసుకొచ్చిన. డ్యూటీ చేస్తానని స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి ఏదో ఓవర్ బిల్డప్ కొట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడుకుందా, మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. ఇందాక డ్యూటీ చేస్తాను ఓవర్ బిల్డప్ మామూలు కొట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా దుప్పడేసుకొని పడినది. ఇప్పుడు ఈమెకు లేపుతా, ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది చూద్దాం. పొట్టి, ఓయ్ పొట్టి, ఒకసారి లేవు, ఒకసారి లేవు, కూర్చో కూర్చో. ఏమైంది, డ్యూటీకి పోతాను? ఏం ఛాలెంజ్ అది? మరి డ్యూటీకి పోతే ఏమవుతుంది నీ పని? మరి ఏదో బిల్డప్ అవసరమా నీకు? ఏదో పోయి ఏదో సాధిస్తాం అన్నట్టు చేస్తా అని చెప్పినావు. డ్యూటీకి పోతాను, నేను మాట్లాడకపోతే అయిపోయింది పని కంపెనీలోనే. ఏం తిడతాడు అంటే? హెల్త్ బాగాలేకపోతే రమ్మంటాడు డ్యూటీకి? ఏం కాదు, రెస్ట్ తీసుకో. ఈరోజు సాయంత్రం హాస్పిటల్కి పోదాం. ఇగో నీకోసం నేను యాపిల్ కట్ చేసిన. ఏం చేద్దాం ఇంకా, మన వ్యూవర్స్కి చెప్పాలి కదా, మన ఛానల్ వాళ్ళకి. ఇందుకోసం నేను యాపిల్ కట్ చేసిన. తిను మార్నింగ్ నుంచి ఏం తినలే కదా. వేస్తుంది. అది తినేసి నేను ఉడిపి నుంచి ఇడ్లీ ఏదన్నా తెప్పిస్తాను. ఆర్డర్ పెట్టాను, వస్తుంది. వచ్చిన తర్వాత తినేసి ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ పడుకోసాను. తిను. అవునవును, మస్తు రెడీ అయినావు, సూపర్ చేస్తావు నువ్వు పని. లీవ్ తీసుకున్నావు, ఇప్పుడు పడుకున్నావు. ఏదో బిల్డప్ అవసరమే లేదు నీకు అంతగానో. మరి తీసుకుంటాడు, మరి తీసుకున్న తర్వాత ఏమైంది నీ పని? కొంచెమైనా బెస్టా మార్నింగ్కి ఇప్పటికి? సరే చూడు, తినేసి కాసేపు పడుకో. పడుకున్న తర్వాత చూద్దాం, ఈవినింగ్ అట్లా వెళ్దాం హాస్పిటల్కి. ఏం కాదు, తినేసి. మన సబ్స్క్రైబర్స్కి చెప్పు, ఏం చెప్తావు? హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం పక్కా కొట్టండి. ఎట్లా తింటుందో చూడు. తిను, అందుకే యాపిల్ కట్ చేస్తా కదా. తినాలి, తింటేనే అది అన్నీ తగ్గుతుంది. ఇప్పుడు చలికాలం కదా, ఇంకా ఈ దగ్గు జ్వరాలు వస్తూనే ఉంటాయి ఈ చలికాలం. ఇప్పుడు ఈ డిసెంబర్ అయిందనుకో, జనవరిలో ఇంకా చలి మెల్ల మామూలుగా ఉండదు చలి. సరే తినేసే. ఎందుకు
తిన్ తిన్ ఇంకొకటి తిన్ ఒకటి తిన్. నాకొద్దు. నువ్వు తిన్. ఫ్రెండ్స్ నువ్వు తింటే నేను తిన్నట్టే. బాయ్.